For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్నగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజుల్లో చాలామంది సంసార జీవితంలో సరిగా మనలేకపోతున్నారు. ముఖ్యంగా మెయిల్ పార్ట్నర్ విపరీతంగా చాలా కొంత ఏజ్ దాటిన తర్వాత సరి అయినటువంటి సాంసారిక జీవితాన్ని గడపలేకపోతున్నారు. కారణాలు అనంతం, రకరకాల కారణాలు ఉంటాయి. ఎలాంటి కారణాలు అనేది ముందు చూద్దాం. శీఘ్రస్ఖలనం అవ్వచ్చు, త్వరగా అయిపోవచ్చు, ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కారణాలు ఏంటి? ఇవి కారణాలు ఎందువల్ల అలా జరుగుతుంది అంటే నిద్రలేమి సమస్య, ఆహారలేమి సమస్య, పౌష్టికాహార లోపం సమస్య, ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఆహారమే ప్రధాన పాత్ర, తర్వాత నెక్స్ట్ వచ్చేసి నిద్ర. ఈ రెండు ప్రధాన కారణాలు అవుతున్నాయి. చిన్నతనం నుంచి కూడా పోషక విలువలు లేనటువంటి ఆహారం తింటూ వచ్చాం కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ తలెత్తుతున్నాయి. మళ్ళీ అది కాకుండా లేట్ మ్యారేజెస్, ఇంత పూర్వంలో 25 ఇయర్స్కి తప్పకుండా మ్యారేజ్ చేసేవాళ్ళు, 20 to 25 ఇయర్స్. ఇప్పుడు 30 ఇయర్స్ 40 ఇయర్స్ దాటినప్పటికీ పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. అది ప్రధాన కారణం అని చెప్పాలి. ఎందుకు అంటే ఎప్పుడైతే బెస్ట్ ఎనర్జెటిక్ ఏజ్ ఈజ్ 25 to 35 ఇయర్స్, 40 ఇయర్స్ అంతే. కానీ 30 ఇయర్స్ దాటినా 35 ఇయర్స్ దాటినప్పటికీ వివాహం చేసుకోవట్లేదు. అలా వివాహం 35 ఇయర్స్ తర్వాత చేసుకునేటప్పటికీ అప్పటికే ఎనర్జెటిక్ సెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఉత్తేజం కలిగించేటటువంటి హార్మోన్స్ మగవాళ్ళు తగ్గిపోయే అవకాశం ఉంది. మగవాళ్ళు ఏంటి, ఆడవాళ్ళు కూడా లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ ప్రధాన కారణాలు. ఏంటి అంటే ఈ రోజుల్లో ఎంతసేపు సెట్ అవ్వాలి, సెటిల్ అయ్యాక పెళ్ళి, సెటిల్ అయినాక పెళ్ళి అని చెప్పేసి పెళ్ళి గురించి మర్చిపోతున్నారు. పూర్తిగా మర్చిపోయేటప్పటికీ ఇలాంటి అనర్థాలు, ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి. ఇంత పూర్వం అలా లేదు. 25 ఇయర్స్, 18 ఇయర్స్, 20 ఇయర్స్ అంతే. అలాంటి పరిస్థితి చాలా బాగుంది. మళ్ళీ ఇప్పుడు కూడా అలాంటి రోజులే వచ్చినట్లయితే మగవారు కానీ మహిళలు కానీ సంసార జీవితంలో బాధపడాల్సిన అవసరం ఉండదు, చింతించాల్సిన అవసరం ఉండదు, సుఖ సంసారాన్ని సాగించవచ్చు అని చెప్పచ్చు. మరి ముఖ్యంగా మగవారికి శీఘ్రస్ఖలనం, త్వరగా లేచిపోవడం, ఎక్కువసేపు రమించలేకపోవడం, ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఏం చేస్తే మంచిది, ఎలా చేస్తే మంచిది అనేదానికి మంచి అద్భుతమైనటువంటి మెడిసిన్ చూపిస్తున్నాము. ఎంజీబీడి, మేల్ జనరల్ డెబిలిటీ అని చెప్పేసి అంట, పేరులోనే అందుకే అలా పెట్టాం, మేల్ జనరల్ డెబిలిటీ. ఇది మగవారు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంట్లో తీసుకునే టిప్స్ ఆలోచించినట్లయితే ఆహారంలో మామూలుగా గుప్పెడు పెసలు తీసుకొని నానబెట్టి మొలకలు వచ్చాక రోజు ఉదయం లేవగానే తింటూ ఉండాలి. వాటిని ఏం చేయకూడదు, రోజు అలా తింటూ ఉండాలి. వాటితో పాటుగా ఈ మందు ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా వినండి. ఇట్ ఈస్ వెరీ క్రిటికల్ ప్రిపరేషన్ అనమాట. 1 కప్పు పాలు తీసేసుకొని అందులో ఇది 1 పావు చెంచా లేదా అర చెంచా వరకు పాలలో కలిపేసేయాలి. ఈ మందు కలిపేసిన తర్వాత ఒక చిటికెడంతా మజ్జిగ చుక్కలు వేసేయాలి. అంటే పెరుగు తోడుకి ఎలాగైతే వేస్తామో అంతే వేడి పాలు ఉన్నప్పుడు ఇది పావు స్పూన్ పౌడర్ వేసి కలపండి. అలాగే మజ్జిగ చుక్కలు లేదా కర్డ్ వేసేయండి, అందులో కలిపేసేయండి. ఆ తర్వాత గుప్పెడు అన్నం, పిరికెడు అన్నం మెతుకుల్లాగా విప్పేసి అందులో వేయండి. మిక్స్డ్ విత్ మెడిసిన్, పాలు మందుతో కూడినటువంటి పాలు పెరుగు ఉన్నటువంటి దానిలో ఈ అన్నం రైస్ విప్పేసి విడదీసి అందులో వేసేయాలి. ఉదయానికల్లా రైస్ మంచి గడ్డలాగా తయారవుతుంది. లేవగానే ఉదయం ఫేస్ వాష్ చేసుకుని స్నానం తర్వాత కూడా కావచ్చు, ముందుగా తినేసేయండి. అలా రోజు ప్రొద్దున చేస్తూ ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. సంతానం లేమి వాళ్ళకి పనిచేస్తుంది, శీఘ్రస్ఖలనం వాళ్ళకి పనిచేస్తుంది. భార్యతో, పార్ట్నర్తో ఎక్కువసేపు సాంసారిక జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఇది వాడండి, ఉపయోగించండి. మీ సమస్యల నుంచి త్వరగా బయటపడతారని ఆశిస్తున్నాను.
ఎవరైనా అవసరం ఉన్నట్లయితే స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఈ ఎంజీబీడీ మేల్ జనరల్ డెబిలిటీ కోసం వాడేటటువంటి మందు కోసం సంప్రదించవచ్చు. నేరుగా నాతో మాట్లాడవచ్చు. అవసరం ఉన్నవారు మా వద్ద నుంచి తీసుకుని వాడి ఉపయోగం పొందగలుగుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.